అందరికీ షలోం. ఇప్పుడు హీబ్రూ వర్ణమాలలోని 20వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. ఈ అక్షరాన్ని రేష్ అంటారు. సంఖ్యా విలువ 200. ధ్వని ఆర్. అర్థము 1 పేద, 2 చెడు, 3 తల. ఆలెఫ్ బేత్ యొక్క 20వ అక్షరం రేష్. రేష్ అనే అక్షరం రూపకల్పన వంగి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది. పేద వ్యక్తి. రేష్ 2 పంక్తులతో కూడి ఉంటుంది. ఒకటి క్షితిజ సమాంతరం మరియు ఒకటి నిలువు. ఇది దాలెత్తో చాలా పోలి ఉంటుంది, కానీ దాలెత్ దాని నుండి కుడి ఎగువ మూలలో ఒక యోధును కూడా కలిగి ఉంటుంది. అది రేష్లో లేదు. యోధ్ తండ్రికి లోబడి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది మరియు చట్టంలోని ప్రతి అక్షరానికి కట్టుబడి ఉంటుంది. రేష్ యొక్క 2 పంక్తులు తెలివితేటలు మరియు మాటలను సూచిస్తుంది. యోధ్తో అనుసంధానింపబడినందున ఈ వ్యక్తి యొక్క వాక్కు మరియు తెలివితేటలు అతని స్వంత సంతృప్తి కోసం అవి క్షీణించినప్పుడు అవినీతి మరియు చెడుగా మారవచ్చు. అలాంటి వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు మాటలు తరచుగా ఇతరులను బాధ పెట్టడం మరియు కుట్ర చేయడం వైపు మళ్లింపబడతాయి. ఈ విధంగా అతను తన అత్యంత ముఖ్యమైన సామర్థ్యాలను పవిత్రత యొక్క లోతుల్లోకి లాగబడతాడు. యోధ్ లేకపోవడం మరొక విధంగా ముఖ్యమైనది. యోధ్ లేకపోవడం వల్ల యోధ్ అంటే ఓలం హవా అంటే రాబోయే ప్రపంచం. తాల్ముద్ ప్రకారం ఎలోహిం భౌతిక ప్రపంచాన్ని హే అనే అక్షరంతో సృష్టించాడని మరియు యోధ్ అనే అక్షరంతో రాబోయే ప్రపంచాన్ని సృష్టించాడని మనకు చెబుతుంది. యోధ్ అంటే రాబోయే ప్రపంచంలో జరగబోయే తీర్పును సూచిస్తుంది. దాలెత్ అంటే తీర్పు దినం ఉంటుందని ఎల్లప్పుడూ మనసులో ఉండే వ్యక్తి. అందువల్ల అతను ఏమి ఆలోచిస్తాడు మరియు ఏమి చేస్తాడో జాగ్రత్తగా ఉంటాడు. అయితే రేష్ అంటే తాను ఏమి చేస్తాడో పట్టించుకోని వ్యక్తి. యోధ్ సూచించే అంతిమ తీర్పు దినాన్ని అతను నమ్మడు, కాబట్టి అతనికి తన ఆలోచనలు లేదా మాటల వల్ల గౌరవం ఉండదు. రేష్ యొక్క సంఖ్య 200. రేష్ ఎలోహింకి చాలా దూరంగా ఉంటాడు. అతను తీవ్రమైన చెడు ఆలోచనలను కలిగి ఉంటాడు మరియు ప్రతికూలంగా మాట్లాడతాడు. అతను డబ్బు కలిగి ఉన్నా లేకపోయినా స్థాయిని మించిపోతాడు. అతను ఆధ్యాత్మికంగా పేదవాడు. రేష్ అనే పదం దుష్ట వ్యక్తి అనే అర్థం వచ్చే రషా అనే పదాన్ని కూడా సూచిస్తుందని తాల్ముద్ మనకు చెబుతుంది. అయితే దుష్టుడు పశ్చాత్తాప పడినప్పుడు అతను బాల్ తెషువా అవుతాడని మరియు అందువల్ల ఛతీక్ కంటే ఉన్నతుడని మనకు తెలుసు. అలాంటి సందర్భాల్లో రేష్ అంటే ఇకపై రషా కాదు, రోష్ అంటే తల అని అర్థము. ఈ భావన దాని రూపకల్పన మరియు జమాట్రియాలో కూడా సూచింపబడింది. మీరు రేష్ యొక్క గుండ్రని గీతను గీయడం కొనసాగిస్తే అది కేటర్. కేటర్ అంటే కిరీటము. కిరీటం యొక్క